చిత్తూరు జిల్లాలో రెండు వేర్వేరు సంఘటనల్లో 6 స్మగ్లర్లను అరెస్టు చేసి 18 ఎర్రచందనం దొంగలను ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు ఆ జిల్లా టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు రేంజ్ డీఐజీ సింథల్ కుమార్ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆదేశాలతో డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో ఆర్ఎస్ఐ లింగాధర్ టీం గురువారం నాడు సాయంత్రం కళ్యాణ్ డ్యాం నుంచి చీకటిగల కోన మీదుగా శ్రీవారి మెట్టు వైపు కూంబింగ్ చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో బాకరాపేట రేంజ్ నాగపట్ల ఈస్ట్ ఫారెస్ట్ బీట్లో కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దొంగలను మోసుకుని వెళుతూ కనిపించారని చెప్పారు. వీరిని టాస్క్ ఫోర్స్ టీం చుట్టుముట్టగా వారు రాళ్లు కొడవళ్లతో దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారని వివరించారు. అయితే వారిలో తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరుకు చెందిన మణి 37 పట్టుకున్నామని చెప్పారు. స్ఫూర్తి న్యూస్, చంద్రబాబు, చిత్తూరు జిల్లా. అలికిడి వినపడి చూస్తే మొద్దులు మోసుకొని పోతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇమీడియట్గా మన వాళ్ళని చూసి వాళ్ళు పారిపోయేదానికి ప్రయత్నం చేస్తే లింగాధర్ టీము వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు మన వాళ్ళపైన రాళ్ళు కొడవలి అన్నీ విసిరి మన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా వాళ్ళు వచ్చారు, అటాక్ చేశారు. ఈలోపు మన వాళ్ళు కూడా పోయి వాళ్ళని పట్టుకోవడము, దాంట్లో కింద పడడం, పారిపోవడము. ఒక వ్యక్తి కింద పడిపోతే అతని లోయలో పడిపోయి రాయి మీద పడిపోయినాడు. అతను కూడా తీసుకొని వచ్చి పట్టుకోవడం మన వాళ్ళు తీసుకొని వచ్చి విచారణ చేసి అక్కడున్న లాగ్స్ అన్నీ కూడా 11 లాగ్స్ వదిలేసి వెళ్ళిపోయారు. సో మన ఆ 11 లాగ్స్ని సీజ్ చేసుకొని ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి విచారణ చేస్తే అతని పేరు మణి, అతను జమునామత్తూరు సంబంధించిన వ్యక్తి అని తెలిసింది. ఆవు పేడ పిడికలతో వేసే భోగిమంట దగ్గరకు తరలిరండి అంటూ గో ఆధారిత ప్రకృత వ్యవసాయదారుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు దాట సుబ్రహ్మణ్యం వర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు విశాఖ బీచ్ రోడ్డు వైఎంసీఏ ఎదుట పార్కింగ్లో నిర్వహించిన భోగిమంట వేసే ప్రదేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివారం నాడు భోగి పండుగ సందర్భంగా ఆవు పేడ పిడకలతో నెయ్యి, ముద్దహారతి కర్పూరంతో భోగిమంట వేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్, భూగర్భ జలాల శాస్త్రవేత్త వి కృష్ణ, సంఘం కార్యదర్శి పాలెం నేచురల్స్ అశోక్, గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ప్రతినిధులు సాయిబాబా, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. నమస్కారం. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖపట్నం వారు రేపు భోగి రోజున ఆవు పిడకలతోటి ఇక్కడ భోగిమంట వేసి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఈ పర్యావరణం కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మామూలుగా అయితే ఇప్పుడు టైర్లు, ఈ చెత్త కుర్చీలు, పాత వస్తువులన్నీ వేసి చేస్తున్నారు. అలాగే రోడ్ల మీద కూడా కాలుస్తున్నారు. రోడ్ల మీద కాల్చడం వల్ల ఏమో తారు రోడ్లన్నీ పాడైపోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ముందు కింద మట్టి ఇసుక వేసి దాని మీద ఈ భోగి పిడకలతో చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలం పెట్టాం. 14వ తారీఖు ఉదయం 6 గంటలకి అందరూ కుటుంబ సమేతంగా వచ్చి సామూహికంగా జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. 2024 జనవరి 14వ తారీఖు భోగి సందర్భంగా ఆర్కే బీచ్ వైఎంసీ ఎదురుగుండా భోగి మంట తోటి మన పండగ కార్యక్రమాలు మొదలు చేద్దామనే ఉద్దేశంతో ఈ ఆర్కే బీచ్ని చూస్ చేసుకున్నాం. ఈ భోగికి ఒక స్పెషాలిటీ ఉంది. భోగి మంటకి మన పర్యావరణాన్ని రక్షిస్తా, దాన్ని చాలా విలువైనది, అది కాపాడుకోవడం మన అందరి బాధ్యత. దీనికి అందరికీ ఆదర్శంగా ఉండటం కోసం ప్రకృతి గో ఆధారిత సంఘం ద్వారా ఆవు పిడకలతోటి భోగి మంటని, మెయిన్గా ఆవు పిడకలే, దాన్ని ప్రకృతికి చాలా తోడ్పడుతుందనే ఉద్దేశంతో ఇది అందరికీ ఆదర్శంగా ఉంటుందని భోగి మంటని ఆవు పిడకలతోటి వేయటానికి అందరి సహకారాలతో దీన్ని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇది అందరూ ఈ భోగి మంట కార్యక్రమానికి అందరూ విచ్చేసి మన ట్రెడిషన్ యాజ్ వెల్ యాజ్ ది ఎన్విరాన్మెంట్ని అందరూ కాపాడతారనే ఉద్దేశంతో మీ అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. Please like, share, subscribe our channel.